అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. శనివారం మరియు ఏకాదశి కలిసొస్తే అది ఎంతో విశేషం. మరి అటువంటి ఏకాదశి భీష్మ ఏకాదశి అయితే మరింత విశేషం. మరి అటువంటి ఏకాదశిని ఏ విధంగా జరుపుకోవాలి, అసలు ఈ భీష్మ ఏకాదశిని ఎందుకు జరుపుకోవాలి, ఉపవాస నియమాన్ని ఏ విధంగా పాటించాలి, తులసి మొక్కలో ఏకాదశి రోజు నీరుని పోయవచ్చా, అలాగే ఉపవాసం ఉండేవారు లేదా పాక్షికంగా ఉపవాసం ఉండేవారు ఎటువంటి నియమాలను పాటించాలి, పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. అలాగే ఎటువంటి సందేహం ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ముందుగా మనకి ప్రతి నెల కూడా 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ప్రతి ఏకాదశి ఏదో ఒక రకంగా మనకి ఒక విశిష్టత కలిగి ఉంటుంది. ఏకాదశి నాడు విష్ణువుని అటు లక్ష్మీదేవిని ఇద్దరిని ఆరాధించి అతి ప్రత్యేకమైన రోజు. అయితే స్వామివారిని విష్ణు రూపంలో ఆరాధిస్తూ ఉంటాము. అందుకని విష్ణువుని లక్ష్మీదేవిని చిత్రపటం కలిసి ఉన్న ఈ విధంగా ఉంటే పటం పెట్టుకోండి. లేదంటే నిత్యం అందరింట్లో కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి చిత్రపటాలు ఉంటాయి కాబట్టి అలా అయినా స్వామివారిని ఈ రూపంలో పూజించవచ్చు. అంతేకాకుండా చిన్న కృష్ణుడి దగ్గర నుంచి పెద్ద కృష్ణుడి దాకా విగ్రహాలు చాలా మంది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి కృష్ణ రూపంలో కూడా ఈ భీష్మ ఏకాదశి రోజు పూజ చేస్తే చాలా మంచిది. ఈ రోజున ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే అతి సులువుగా నిత్య పూజా మంత్రాలను చేసేసుకోవచ్చు. చిన్న కృష్ణుడి విగ్రహం ఉన్నా కూడా పెట్టుకొని ఈ పూజని ఆచరించవచ్చు. మనకి ముందుగా స్వామివారి చిత్రపటాన్ని ఏర్పరచుకొని ఈ రోజున పిండి ప్రమిదలు అయితే దీపారాధన చేయండి. ఏకాదశి ఎప్పుడైనా స్వామివారికి పూజన చేస్తున్న వేళ పిండి ప్రమిదల్ని చేస్తూ ఉంటాము. బియ్య పిండిలో కొంచెం బెల్లము, ఆవు పాలని కలిపి పిండి ప్రమిదని చేసుకొని 1, 2, 3, 5, 7 ఇలా బేస్ సంఖ్యలో వెలిగిస్తూ ఉంటారు. 2 దీపాలు కూడా వెలిగించుకోవచ్చు, లేదంటే కనుక 3 దీపాలు వెలిగించవచ్చు. ఏకాదశి అనేది 11వ తిథి కాబట్టి అలా కూడా ఈ రోజున 11 దీపాలు వెలిగించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంతేకాకుండా పూజ దగ్గర మీరు వేయగలిగితే శంకుచక్ర నామాలు ముగ్గులు కూడా వేసుకోండి, లేదా తులసి కోట దగ్గర వేసుకొని అక్కడ కూడా పూజని ఆచరించవచ్చు. ఈ 2025వ సంవత్సరంలో ఏకాదశి అనేది మాఘమాసంలో వచ్చిన మొదటి ఏకాదశి. ఇది శుక్రవారం 7వ తారీఖు ఫిబ్రవరిన రాత్రి 11:09 దశమి అయిపోయి మనకి ఏకాదశి అనేది మొదలవుతుంది. 11:10 నుంచి కూడా ఏకాదశి తిథి ప్రారంభమై శనివారం 8వ తారీఖు ఫిబ్రవరిన రాత్రి 9:30 వరకు కూడా ఏకాదశి తిథి ఉంది. అయితే ఉదయానికి అంటే సూర్యోదయం సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ పండగగా జరుపుకుంటాం కనుక మనము ఫిబ్రవరి 8వ తారీఖు శనివారం నాడు ఉదయానికి ఈ తిథి ఉంది కదా, అంటే రాత్రి 9:30 వరకు కూడా తిథి ఉంది కాబట్టి ఈ రోజునంతా కూడా భీష్మ ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటాము. ఏకాదశి అంటేనే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆరాధనకు ముఖ్యమైన రోజైతే అది శనివారం స్వామివారికి ప్రత్యేకమైన రోజుగా పూజ చేసుకునే రోజు శనివారం. అది కలిసి రావటం మరింత విశేషం కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా స్వామివారి అనుగ్రహం అతి తొందరగా కలగటం కోసం ఈ ఏకాదశి రోజున స్వామివారికి పూజన చేసుకోవాలి. అందులో ఈ భీష్మ ఏకాదశిని విష్ణు సహస్రనామ జయంతిగా కూడా చెప్తారు. అంటే భీష్ముడు శ్రీకృష్ణుల వారిని చూసి విష్ణు సహస్రనామాన్ని పఠించిన రోజు కాబట్టి ఈ రోజే విష్ణు సహస్రనామం పుట్టిందని, అందుకనే ఆ విష్ణు సహస్రనామ జయంతిగా కూడా ఈ భీష్మ ఏకాదశిగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున ఈ విధంగా స్వామివారికి దీపారాధన చేసి వినాయకుడికి కూడా నమస్కారం చేసుకొని ఆయనకి కూడా పూజ చేసుకున్న తర్వాత అప్పుడు స్వామివారి పూజను మొదలుపెట్టి ఎక్కడైతే స్వామిని ఆరాధిస్తూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఎక్కడైతే అమ్మవారిని అతి శుభ్రంగా ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటారో అక్కడ స్వామివారు ఇష్టపడుతూ ఉంటారట. అందుకని ఇద్దరిని కూడా ఈ రోజున పూజలో మనం పూజ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్వామివారి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న విగ్రహాలు ఉంటే అభిషేకం చేసుకోవచ్చు ఈ రోజున. లేదంటే స్వామివారికి కూడా ఈరోజు పచ్చని పూలతో పూజ చేస్తే చాలా మంచిది. అలాగే పూజ చేస్తున్నవారు కూడా కుదిరితే పచ్చని వస్త్రాలు అంటే ఏదైనా ఆడవారు పచ్చని చీర, మగవారైతే కనుక పంచె కానీ అది షర్ట్ వేసుకున్న ఎల్లో కలర్ వేసుకొని స్వామివారికి పూజ చేస్తే చాలా మంచిదట. ఈ విధంగా స్వామివారికి పిండి దీపారాధన చేసి మీ సంకల్పాలని చెప్పుకొని పాపాలను పోగొట్టేది మాఘమాసం కాబట్టి అటువంటి మాఘమాసంలో వచ్చే ఈ శుద్ధ ఏకాదశిని మనము భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాం కనుక చాలా విశేషమనే చెప్పచ్చు. అయితే ఈ సమయంలో పూజను చేసుకోవాల్సి ఉంటుంది అని అంటే బ్రహ్మ ముహూర్తంలో ఎప్పుడు చేసినా ఆ పూజ విష్ణువుకి చెందుతుంది అని అంటారు కాబట్టి మనం ఉదయానికి కూడా అతిథి ఉంది కాబట్టి మనము తెల్లవారుజాము చేసుకోవచ్చు, లేదంటే 11 లోపలనే చేసుకోవచ్చు. ఎవరికైనా ఏదైనా కారణాల రీత్యా ఉదయం వేళలో కుదరకపోతే రాత్రి 9:30 వరకు కూడా ఏకాదశి తిథి ఉంది కాబట్టి సాయం సంధ్య సమయంలో 5:30కి లేదా 6 దాటిన తర్వాత కూడా తులసి కోట దగ్గర కూడా శంకుచక్ర నామాలను వేసుకొని స్వామివారి విగ్రహం కానీ అలా లేదా చిన్న పటం కానీ ఏమైనా ఉంటే పెట్టుకొని అక్కడ కూడా స్వామివారికి పూజన చేసుకోవచ్చు. ఒకవేళ తులసమ్మ దగ్గర చేసేటట్టయితే మొత్తం పూజ నిత్య దీపారాధన పెట్టే ప్లేస్లో కూడా ఆ ఫోటోల దగ్గర చిన్న దీపం వెలిగించి నమస్కారం చేసుకొని వచ్చి తులసి కోట దగ్గర
దగ్గర ముగ్గులతో అలంకరణ చేసుకొని ఈ పూజని తులసి కోట దగ్గర కూడా చేసుకోవచ్చు. అయితే తులసి కోటకి ఏకాదశి రోజు అందరూ కూడా ఉపవాస నియమాన్ని పాటిస్తూ ఉంటారు. అందుకని తులసమ్మ వారు కూడా స్వామివారి కోసం ఉపవాసం ఉంటుందని, ఏకాదశి రోజు నీరు పోయకూడదని అంటారు తులసి కోటలో. కాబట్టి ముందుగానే మనం తులసి కోటని అలంకరణ చేసుకొని పెట్టుకొని ఏకాదశి రోజు పూజ చేసే రోజు చిన్న చెంబులో నీటిని నింపి, శుద్ధమైన నీటిని నింపి దాంట్లో ఒక పువ్వు వేసి, పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు వేసి ఆ చెంబును పూజ దగ్గరే ఉంచుకొని ఈ ఏకాదశి రోజు అంతా కూడా అలానే ఉంచాలి. ఉంచేసి మరుసటి రోజు ద్వాదశి గడియల్లో ఆ నీటిని తులసి చెట్లో పొయ్యాలన్నమాట. ఇది ఇష్టమైతే గనక పాటించండి. ఈ రోజున తులసమ్మ దగ్గర పూజ చేస్తున్నా లేదా ఇంట్లో పూజ చేసుకుంటున్న విష్ణు సహస్రనామాన్ని పఠించండి. మీ దగ్గర విష్ణు అష్టోత్తరం ఉంటే చదువుకోండి, లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదవండి. ఇవేవి చదవటం రాదు అని అంటే కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకుంటూ మీరు ఎన్నిసార్లు స్వామి నామాన్ని పఠించగలరో అన్నిసార్లు కూడా ఆ నామాన్ని పఠిస్తూ పూజను చేసుకోండి. పిల్లల చేత చేయించండి. ఇప్పటి నుంచి ఇంకా అందరికీ కూడా పిల్లలకి పరీక్షల సమయం కాబట్టి వారు కూడా మంచిగా చదువుకోవడం కోసం, వాళ్ళు మంచి ఆరోగ్యం ఆయుష్మంతులు అవ్వడం కోసం పిల్లలు కూడా ఈ పూజను చేసుకోవచ్చు. అయితే ఏకాదశి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉపవాసం. ఉపవాసం అంటే స్వామికి చాలా దగ్గరగా ఉండటం. కాబట్టి ఉపవాసం ఉండగలము, ఆరోగ్యం బాగుంది అనుకున్న వాళ్ళు దశమి రోజు రాత్రి నుంచి అంటే శుక్రవారం రాత్రి నుంచి ఏమీ తినకుండా ఉండి ఉపవాసం ఉండాలి. ఏకాదశి రోజంతా కూడా ఉపవాసం ఉండి ఏకాదశి 2 పూట్ల కూడా స్వామివారికి దీపారాధన చేసుకొని ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు. అయితే ఆ రోజున అందరూ పలహారం లాంటిదని టిఫిన్ లాంటివి తింటూ ఉంటారు. అయితే ఏకాదశి రాత్రి 9:30 వరకు శనివారం నాడు 8వ తారీఖు ఉంది కాబట్టి 9:30 తర్వాత ద్వాదశి గడియలు వచ్చాయి. అయితే ఆ రోజంతా కూడా పూర్తిగా ఉపవాసం ఉండలేమో అనుకున్న వాళ్ళు ఈ రోజు సాయంత్రం అంటే 8వ తారీఖు సాయంత్రం కూడా మరొకసారి స్వామివారికి పూజ చేసుకుని, కుదిరితే కనుక ఏదైనా దేవాలయంలో స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత 9:30 తర్వాత ద్వాదశి గడియలు వచ్చాయి కాబట్టి నైట్ పూట మీరు ఏదైనా తినాలనుకుంటే ఆ సమయంలో ఉపవాసాన్ని విరమించి తినచ్చు. లేదా ఆ రోజంతా కూడా ఏకాదశి పండగ జరుపుకున్నాం కనుక 9వ తారీఖు ఉదయం మాఘపు ఆదివారం 2వ ఆదివారం కూడా ఆ రోజు ఉదయం స్వామివారికి మరొకసారి పూజ చేసుకొని ఆ తర్వాత ఉపవాసాన్ని విరమించి మీరు టిఫిన్ లాంటివి తినచ్చు. అయితే ఈ ఉపవాసం పూర్తిగా ఉండలేమో అనుకున్న వాళ్ళు పాలు, పండ్లు, గోధుమ రవ్వ ఉప్మా ఇటువంటివి తీసుకోవచ్చు. ఉండగలము పూర్తిగా అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉండి కొంతమంది ఏకాదశి రోజు జాగరణ కూడా చేస్తారు. జాగరణ ఉన్న వాళ్ళు విష్ణు సహస్రనామ పఠనం చేస్తూ స్వామివారి ఆరాధనలో జాగరణ చేయాలి. అలా ఉండలేమో అనుకున్న వాళ్ళు ఉపవాసం వరకు ఉండవచ్చు. అయితే 9:30 వరకు గడియలు ఉన్నాయి కాబట్టి పూర్తిగా ఉపవాసం ఉండలేమనుకున్న వాళ్ళు ఆ టైం తర్వాత తినచ్చు. అయితే 2 పూట్ల కూడా స్వామివారికి దీపారాధన చేసుకోవాలి, సహస్రనామాన్ని పఠించాలి, లేదా వింటూ అయినా సరే స్వామివారి పూజను చేసుకోండి. ఈ రోజున స్వామివారితో పాటు అమ్మవారి ఆరాధన కూడా చాలా మంచిది. స్వామివారితో పాటు అమ్మవారిని కూడా తప్పనిసరిగా పూజించాలి. ఈ రోజున మహాలక్ష్మాష్టకం, కనకధార స్తోత్రం, శ్రీ సూక్తం ఇటువంటివి మీరు ఏవి చదువుకోవడానికి వచ్చినా నోటికి అవి చదువుకోవచ్చు. లేదంటే కనుక ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారికి అక్షింతలు వేస్తూ పూజన చేసుకోవచ్చు, పూలను సమర్పిస్తూ పూజన చేసుకోవచ్చు. స్వామివారికి ఒక్క తులసి దళమైన సమర్పించండి లేదా మాలగా సమర్పించండి. ఇలా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఈ రోజు నాన్ వెజ్ వండటం కానీ తినటం కానీ చేయకూడదు. తలస్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది. అయితే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి పాక్షికంగా ఉండేవాళ్ళైతే. అయితే ఉపవాసం పూర్తిగా ఉండలేమో అనుకున్న వాళ్ళు ఉదయం పూజ చేసుకొని మీరు తర్వాత మీ కార్యక్రమాలకు వెళ్ళొచ్చు, మీరు భోజనం చేయొచ్చు లేదా టిఫిన్ లాంటివి తినచ్చు. అయితే తొందరగా ఏకాదశి రోజు బియ్యంతో సంబంధించిన పదార్థాలు తినరు. అటువంటిప్పుడు గోధుమ రవ్వ ఉప్మా, చపాతి ఇటువంటివి తింటూ ఉంటారు. అటువంటి వాళ్ళు పూజ చేసుకునే వరకు పాలు, కాఫీ ఇటువంటివి తీసుకొని ఆ తర్వాత మీరు తినేయవచ్చు పూర్తిగా ఉండలేని వాళ్ళు. అయితే ఈ ఉపవాస నియమాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దవారికి కానీ, చిన్నపిల్లలకు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పాటించకండి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకుంటూ అంతా బాగుంది అనుకున్న వాళ్ళు ఇటువంటి ఉపవాసాన్ని పాటించండి. భీష్మ ఏకాదశి అనేది ఎందుకు వచ్చింది మాఘమాసంలో అంటే భీష్ముని అష్టమి నుంచి ఈ ద్వాదశి వరకు కూడా అంటే భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు కూడా ఉన్న 5 రోజుల్ని భీష్మ పంచకం అని పిలుస్తూ ఉంటారు. ఈ 5 రోజులు కూడా భీష్ముని తలుచుకుంటూ కూడా పూజన చేసుకోవాల్సి ఉంటుందట. ఈ భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఎటువంటి శుభకార్యాన్ని మొదలుపెట్టినా, ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా దాంట్లో విజయం చేకూరుతుంది. కాబట్టి ఈ ఏకాదశికి జయ ఏకాదశి అని కూడా పేరు. భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించే వరం ఉందట. అందుకని ఆయన అంపశయ్యం మీదకి చేరుకున్నా కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉంటాడట. ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని శ్రీకృష్ణ పరమాత్మని వేడుకుంటాడట.
అలా అంపశయ్య వద్దకు శ్రీకృష్ణుడు చేరుకున్నాక ఆ శ్రీకృష్ణుల వారిని చూస్తూ విష్ణు సహస్రనామాన్ని పఠిస్తాట భీష్ముడు. ఆ రోజు నుంచి విష్ణు సహస్రనామం ఆచరణలోకి వచ్చింది. ఆ రోజున పుట్టింది కాబట్టి ఆయన నోటి నుంచి 1000 నామాలతో విష్ణు సహస్రనామాన్ని పలికారు కాబట్టి ఆ రోజున విష్ణు సహస్రనామ జయంతి అని అంటారు. అయితే భీష్ముడిని కూడా మనం పూజించేందుకు ఒక ప్రత్యేకమైన రోజు కావాలి కాబట్టి ఆయన అష్టమి తర్వాత నిర్యాణం చెందిన తర్వాత అంటే ఆయన మరణించిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాం. అందుకని ఈసారి మాఘమాసంలో వచ్చిన ఈ ఏకాదశి భీష్మ ఏకాదశి అయింది. అయితే పితృదేవతలను పూజించేవారు అలాగే పితృ తర్పణాలు వదిలే వాళ్ళందరూ కూడా ఈ భీష్మ ఏకాదశి కూడా వాళ్ళ పెద్దల పేర్లు చెప్పుకొని దానాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. ఎవరికైనా బ్రాహ్మణునికి స్వయం పాక దానం ఇవ్వటం, ఏకాదశి ఉపవాసాన్ని చేసిన ఫలితం పూర్తిగా రావాలి అని అంటే ద్వాదశి గడియల్లో స్వామివారిని దర్శించుకొని ఇంట్లో పూజ చేసుకోవడమే కాకుండా ఏదైనా ఎవరికైనా పేదవారికి దానం చేయటం, ఒక బ్రాహ్మణునికి తమకు తోచింది దానం ఇవ్వటం, అలాగే స్వయంపాక దానం ఇవ్వటం, వస్త్రదానం ఇవ్వటం, ఇటువంటివి చేస్తే ఉపవాసం చేసిన పూర్తి ఫలితం కూడా వస్తుంది. ఉపవాసం ఉండలేకుండా ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళకి ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఫలితం పూర్తిగా రావాలి అని అంటే ఈ రోజున దానాలు చేయాలి అని అంటారు. భీష్ముడు అనేది తమ పూర్వీకుడుగా గుర్తించి వాళ్ళ పెద్దలుగానే గుర్తించి వాళ్ళ పేర్లు చెప్తూ కూడా ఈ భీష్మ ఏకాదశికి దానం చేస్తారట. అలా చేస్తే కనుక వాళ్ళకి జన్మజన్మల పాపాలు పోతాయని చెప్తారు. ఇది భీష్మ ఏకాదశి విశిష్టత. అందుకనే ప్రతి ఒక్కరం కూడా ఈ ఏకాదశిని జరుపుకోవటం వల్ల అందరికీ కూడా జయం కలుగుతుంది, అంటే చాలా మంచి కలుగుతుంది అని ఒక నమ్మకం. అందులో ఈసారి శనివారం స్వామివారిని ఆరాధించే అతి ప్రత్యేకమైన రోజు ఈ భీష్మ ఏకాదశి కలిసి రావటం కూడా విశేషమే. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా పూజన చేసుకోండి. ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టాలని అయితే ఏమీ లేదు, మామూలుగా నిత్య పూజా మందిరాల్లో కూడా చేసుకోవచ్చు. 2 పూట్ల కూడా దీపారాధన, తులసి అమ్మవారి దగ్గర కూడా ముగ్గులు వేసి దీపారాధన చేయటం చాలా మంచిది, తప్పనిసరిగా చేయాలి కూడా. అయితే ఈ పూజాపీఠాన్ని ప్రత్యేకంగా పెట్టున్న తులసమ్మ దగ్గర పూజ చేస్తున్న ఎప్పుడు కదపచ్చు అని అంటే మనం శనివారం సాయంత్రం వేళలో పూజ చేస్తున్నా అందులో మరుసటి రోజు 9వ తారీఖు మాఘపు 2వ ఆదివారం కాబట్టి ఆ రోజు కూడా దీపారాధన చేసుకున్న తర్వాత మళ్ళీ మరొకసారి అప్పుడు దీపారాధన కొండ కింద సర్దుకోవచ్చు. ఇంట్లో అయితే కనుక నిత్య పూజ ఉండే చోట చేసుకుంటే మరుసటి రోజు వాళ్ళకి ఎట్లాగో మాఘపు ఆదివారం పూజన చేసుకుంటారు. ప్రత్యేకంగా పూజాపీఠం ఇంట్లో పెట్టి చేసుకున్నట్లయితే శనివారం అంతా అలానే ఉంచేసి 9వ తారీఖు ఉదయం పూట స్వామివారిని దీపారాధన చేసిన తర్వాత సర్దుకోవచ్చు. అయితే ముఖ్యంగా శనివారం చాలామందికి సెంటిమెంట్ ఉంటుంది, నాన్ వెజ్ కూడా తినరు కాబట్టి ఈ భీష్మ ఏకాదశి అందరూ పూజన చేసుకోవచ్చు. మరి ఇదండి భీష్మ ఏకాదశి పూజా విధానం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ముందు ఇంకా మంచి వీడియోస్ని నా ఛానల్లో వాచ్ చేసేందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.